ప్రవీణ్ పగడాల మరణం మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రవీణ్ పగడాల గారి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు రాజమండ్రిలో అందరికీ వెళ్ళను, ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఎంపీగా చేశారు. ప్లస్ క్రైస్తవ సమాజానికి చాలా అండదండలుగా ఎప్పుడూ నిలుస్తూ ఉంటాడు ఆయన. గతంలో జరిగినటువంటి సంఘటన ఆయన కోట్ చేస్తున్నారు. కోట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఇది, మనమేమి దాన్ని కొత్తగా తీసుకురావట్లే. ఆయన ఏం చెప్పారంటే 6 నెలల తర్వాత రీపోస్ట్ మార్టం చేయించి నిజాలను బయటికి తీసుకొచ్చాను నేను, అలాంటి ఉద్యమకారుణ్ణి. కాబట్టి ఈ ప్రవీణ్ పాస్టర్ కూడా రీపోస్ట్ మార్టం చేసైనా సరే దాంట్లో నిజాలను కనుక్కుంటాం. ఇన్ కేస్ డాక్టర్లు కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక ఏమాత్రం తప్పు ఇచ్చినట్టు కనుక అనుమానం వస్తే, తప్పు ఇస్తే రీపోస్ట్ మార్టం ఖచ్చితంగా చేపిస్తాము. అది కూడా తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేపిస్తాము. తెలంగాణలో ప్రవీణ్ బాడీ ఉంది, పాస్టర్ ప్రవీణ్ది. సో అక్కడ మా ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము అక్కడ రీపోస్ట్ మార్టం చేపిస్తాము. ఈ విషయాన్ని నేను ఢిల్లీ తీసుకెళ్తున్నాను, రాహుల్ గాంధీతో కూడా నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త, మీరు డాక్టర్స్కి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమాత్రం ట్యాంపరింగ్ జరిగినా, ఏమాత్రం అవాస్తవాలను దాంట్లో చొప్పించిన రీపోస్ట్ మార్టం అనేది కంపల్సరీ చేపిస్తాను. రాహుల్ గాంధీని కలిసి నేను ఈ మొత్తం వ్యవహారాన్ని నేను బయటికి తీస్తానని చెప్పి ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి మాట ఇది. సో ఎందుకు రీపోస్ట్ మార్టం అనేది వస్తుంది, ఆయన ఎందుకు అనుమానం పడుతున్నాడంటే, క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ ముక్త కంఠంతో దాన్ని అనుమానాస్పద మరణం కింద భావిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి అది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు, నిర్ధారణ చేస్తున్నారు, అలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు విశ్వసిస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక సున్నితమైనటువంటి సంఘటనగా మారింది. అది రోడ్డు ప్రమాదమా లేదంటే హత్య అనేది. అందుకే ఆయన ఈ సున్నితమైనది ప్లస్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేసి మేము మళ్ళా దాన్ని నిజాలు తెలుస్తాము అని చెప్పి అన్నారు. ఆయన ఎందుకన్నారంటే, ఈ మధ్యకాలంలో ఏమైందంటే గత 24 గంటల నుంచి పోస్ట్ మార్టం మీద అనుమానం వస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలా. వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాన్ని మాత్రమే అక్కడ ఉన్నటువంటి పోలీసులు బయటపెట్టారు. పూర్తి వివరాలు రాలేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రాథమికంగానే వచ్చాయి, కొన్ని గాయాలు అయి ఉన్నాయి శరీరం మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గాయాలైనట్టు ప్రాథమికమైనటువంటి రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పి అంతవరకే చెప్పారు పోలీసులు. నేను విన్న ప్రెస్ మీట్ కూడా. బట్ ఆయా గాయాలు ఎందుకని, రోడ్డు ప్రమాదం కారణంగా అయ్యాయా లేదంటే ఎవరన్నా కొట్టితే అయ్యాయా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తే తప్ప దాని మీద నిర్ధారణకు రాలేము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో దాన్ని రోడ్డు ప్రమాదం కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరో చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం క్రైస్తవ సమాజంలో ఉంది. అందుకే ఆయన హర్ష్ కుమార్ గారు రియాక్ట్ అయ్యారు. హర్ష్ కుమార్ గారు మొదటి నుంచి కూడా కొంత గోదావరి జిల్లాలో బాగా పోరాటాలు చేసేటువంటి ఒక లీడరు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఇమీడియట్గా నేనున్నానంటూ ఆయన వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా, ఈ సంఘటనలో కూడా మీరు గమనిస్తే కనుక సంఘటనా స్థలం దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా, పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళాడు. పోస్ట్ మార్టం దగ్గర ఆయనే ఉన్నాడు ఆ రోజు మొత్తం పోస్ట్ మార్టం దగ్గర. ఎలాంటి గొడవలు లేకుండా అక్కడి నుంచి బాడీని హైదరాబాద్కు తరలించడానికి ఆయన కూడా ఒక కారణం. ఎందుకంటే భావోద్వేగాలు బాగా ఉద్విగ్నం అయినటువంటి వాతావరణంలో కనిపించినటువంటి దృశ్యం అది. సో అక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు క్రైస్తవ సమాజం అంతా అక్కడికి వచ్చారు. క్రైస్తవ చర్చ్ ఫాస్టర్లు ఆల్మోస్ట్ అక్కడికి వచ్చారు, ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా. అప్పటికే వాళ్ళు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో షఫీ వచ్చారు అక్కడికి. ఇట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నడుమ ఏదైనా సున్నితమైనటువంటి అంశం కాబట్టి జరగడానికి ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి సిచ్యువేషన్ నెలకొన్నప్పుడు హర్ష్ కుమార్ గారే అక్కడ నిలబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
బాడీని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలించడానికి సహకరించాడు. దాని మీద ఆయన అక్కడే ఉన్నారు. ఈవెన్ కేఏ పాల్ వచ్చారు, కేఏ పాల్ మాట్లాడారు. కేఏ పాల్ గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు అక్కడికి వచ్చి. కానీ హర్ష్ కుమార్ గారు దాన్ని సంయమనం పాటిస్తూ ఆ రోజు కనిపించారు. ఆ విషయాన్ని చెప్పారు ఆయన. ఆ విషయాన్ని చెప్తూ ఆ రోజు నేను నిలబడబట్టే బాడీని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు పంపించగలిగారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా అనుమానం వ్యక్తం చేస్తుంది. కాబట్టి దీంట్లో ఏదైనా తేడా రాకుండా చూడండి. తేడా వస్తే మాత్రం వేరే రకంగా ఉంటుంది. దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి అవసరమైతే రీపోస్ట్ మార్టం చేయిస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఉద్యమానికి సిద్ధమవుతున్నారు తేడా వస్తే. ఎందుకు అని అంటే అదే రకరకాల అనుమానాలు ఏంటంటే పోస్ట్ మార్టం ఏదో ట్యాంపరింగ్ చేస్తున్నారని, పోస్ట్ మార్టం ట్యాంపరింగ్ చేపిస్తున్నారని, ఇలాంటివన్నీ వస్తున్నాయి. దీనికి రావడానికి కారణం ఏంటి? కొంతమంది హిందూ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఆల్రెడీ అతను తాగి చనిపోయాడని, అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదే వస్తుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో దాంతో అటువైపు ఉన్నటువంటి బాధాదప్త హృదయంతో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఖచ్చితంగా ఇలాంటి అంశాలు విన్నప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తాయి, రాకుండా ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు పోస్ట్ మార్టం వచ్చేదాకా ఎవరు ఆగట్లా. అటు హిందూ సమాజం ఆగట్లా, ఇటు క్రైస్తవ సమాజం ఆగట్లేదు. ఆ హిందూ సమాజంలో ఉన్నట్లు కొంతమంది ఏం చెప్తున్నారు, రాబోయేటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళే చెప్పేస్తున్నారు. వాళ్ళకే సంబంధం, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా వస్తుందని చెప్పి. కానీ వాళ్ళు కూడా అనుమానాస్పద స్థితిలో రకరకాల అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. బట్ రాబోయేటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇదిగో ఇది ఉంటుంది, రోడ్డు ప్రమాదం, తాగి చనిపోయాడు, తాగి గుద్దేశాడు, 100 కిలోమీటర్ల దూరం పోతే ఇదే వస్తుంది పోస్ట్ మార్టం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారంటే, రేపు ఒకవేళ నిజంగా కూడా డాక్టర్లు 100% అన్ని రకాలుగా టెస్టులు చేసి వాళ్ళు ఇది రోడ్డు ప్రమాదం అని తేల్చినా అది హిందూ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి అలా విధంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మళ్ళీ క్రైస్తవ సమాజం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు కూడా నేను అదే చెప్పారు, మీరు సమయం పాటించండి. సున్నితమైన అంశం, పోస్ట్ మార్టంలో ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది, పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగండి అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఆ గాయాలు ఎంత లోతున్నాయి ఏంటి అని పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా దాడి చేశారా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా దాడి చేస్తే వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది పోస్ట్ మార్టం చేసే వాళ్ళకి, ఆ శరీరం మీద ఎంత లోతున గాయాలైతే ఎలాంటి గాయాయి, ఎంత లోతునయ్యి, ఎలా దాని సైజ్ ఎంత, ఇవన్నీ వాళ్ళకి సైంటిఫిక్ గా చూస్తారు. అవి చూసిన తర్వాత వాళ్ళు ఫైనల్ చేస్తారు. అప్పటిదాకా కూడా ఆకుండా వీళ్ళు ఇట్లా చేయటం కారణంగానే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. అందుకే హర్ష్ కుమార్ గారు క్రైస్తవ సమాజానికి ఒక హామీ లేదంటే ఒక భరోసా ఇచ్చేలాగా మాట్లాడారని నాకు అనిపిస్తుంది. అంటే చాలా మంది క్రిస్టియన్ సంఘాలు కూడా నిజంగా పోస్ట్ మార్టం రిపోర్టు కనుక ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణంగా చూపిస్తే మాత్రం రీపోస్ట్ మార్టం చేయాల్సిందే అంటే వారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఈ నేపథ్యంలో అసలు నిజంగా రీపోస్ట్ మార్టం జరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నాకు తెలిసి ఇలాంటి వాతావరణంలో రీపోస్ట్ మార్టం చేసినా ఆశ్చర్యపోవచ్చులా. పైగా హర్ష్ కుమార్ చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, ఆయన హర్ష్ కుమార్ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఉంది, రాహుల్ గాంధీతో చెప్తాను అంటున్నాడు కదా. అంటే రీపోస్ట్ మార్టానికి సిద్ధమవుతున్నారు అనేది అర్థమవుతుంది క్లియర్గా. అక్కడ రిపోర్ట్ ఏమొచ్చినా కానీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా హత్య అని వస్తే ఓకే, అదర్వైజ్ అది రోడ్డు ప్రమాదం అని వస్తే ఖచ్చితంగా రీపోర్ట్ చేసేదానికి అవకాశం ఉన్న విధంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.